జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుని కాదు. నేను మొదటి తరం రాజకీయ నాయకుని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు. కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నర్సాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను. దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్న, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు. తప్పు చేశాడా లేదా? ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నా నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు. ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు. ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా. పొలిటికల్ పరిభాష వేరు. ఒకటే అనుకున్నా, నేను స్థలం తీసుకుందాం 2 ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన గంధి శ్రీను, నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవరంలో స్థలం ఇస్తే నేను మిమ్మల్ని 30 తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించి నాకు అమ్మలేదు స్థలం. నాలాంటి వాడికే గంధి శ్రీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరంలో ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించో నాకు బాగా తెలుసు. సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు. ఫుట్పాత్ మార్కెట్ని ఫుట్పాత్ మీద వ్యాపారాలను చూసుకొని బెదిరించేవాడిని. మనకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు. పోయిన ఎన్నికల్లో గంధి శ్రీని ఇప్పుడు నేను పోటీ చేయట్లా. ఇప్పుడు నీకు చెప్తున్నా, రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెల్లో పెట్టుకొని చెప్తున్నా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా నాకు మా ఇంట్లో ఆడబిడ్డలు ఇచ్చాం గంధి శ్రీని వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా, గంధి శ్రీని కుటుంబ సభ్యులకు కూడా, అమ్మ నాకు మీ మీద బాధ లేదు, కోపం లేదు, కానీ మీ గంధి శ్రీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధి శ్రీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం. మనకి గుండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధి శ్రీనుకి ఎక్కువ నోరెక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను గంధి శ్రీను, నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను. నేను గుర్తుపెట్టుకో, నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధి శ్రీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం.
భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధిసీన్ అభిమానులు కూడా చెప్తున్నాను. నా అభిమానులు చాలా మంది గంధిసీన్ చుట్టూ ఉన్నారు. వారికే చెప్తున్నా, మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు.